విద్యుత్ సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వాలని, ఎవరు కూడా రైతులు విద్యుత్ మరమ్మతులు చేపట్టకూడదని ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా మరమ్మతులు చేపట్టి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఏడీ ఆదయ్య అన్నారు. రైతులు స్వయంగా విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తే ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, రైతు ప్రాణం పోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుందని, దయచేసి ఎవరు కూడా సొంతంగా మరమ్మతులు నిర్వహించకుండా విద్యుత్ సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్వామి పాల్గొన్నారు. నిజాంపేట రామాయంపేట మండలాల విద్యుత్ సంబంధించిన ఏడీ అసిస్టెంట్ డీలీ ఈ 4 మండలాలు నా పరిధిలో ఉంటాయి. నిన్న 5 డేస్ గ్యాప్లో ఒక 4 ఇన్సిడెంట్లు జరిగినాయి. రామాయంపేటలో 2, నార్సింగ్లో 2. వాటి గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పడం కోసం ఏమున్నా సరే విద్యుత్ సమస్యలు ఏమున్నా సరే డిటిఆర్ దగ్గర ఫీజు పోయటము, ఏబీసీలు పనిచేయకపోవడం ఏమున్నా సరే మా డిపార్ట్మెంట్ పర్సన్ నోటీసు తీసుకొస్తే మేము రెక్టిఫై చేస్తాము. మీరు ఆత్రంగా కానీ మన తొందరలో రిపేర్ చేసుకోవాలని ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీద తెచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి ప్రాణాల మీద తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండగలరని వేడుకుంటున్నాను. ఆ నెంబరు 8712473364 8712473361 నార్సింగ్ ఏఈ గారిది. ఈ మండలానికి సంబంధించినవి. ఏ ప్రాబ్లం వచ్చినా ముందు లైన్మెన్ నెంబర్లు మీ విలేజ్ గ్రామ పంచాయతీ ఆఫీస్లో డిస్ప్లే చేస్తాం. ఈరోజు నుంచి లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టరు, ఏఈ, ఏడీ నెంబర్లు ఉంటాయి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా విద్యుత్ సమస్య గురించి ఏది ఉన్నా సరే డైరెక్ట్గా ఈ 4 నెంబర్లలో కాల్ చేయండి. ప్రియారిటీ ప్రకారం లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టరు, ఏఈ, ఏడీ. థ్యాంక్ యూ. గవర్నమెంట్ చేయదు షిఫ్టింగ్, మన కన్జ్యూమర్ పే చేయాల్సి వస్తుంది. అక్కడికి వచ్చేసరికి అవి ప్రాబ్లమ్స్ వస్తుంది. అది మాత్రం షిఫ్టింగ్ కొంచెం వచ్చేసరికి కొంచెం కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఈ లైన్ ముందు ఉందనుకో పర్మిషనే రాకూడదు కదా. జనరల్ వచ్చేదా